హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌కి సంబంధించి 3 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 3 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. సో డైరెక్ట్‌గా ఈ కంపెనీస్‌కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఈ కంపెనీస్ నుంచి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి అమెజాన్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా సెంట్రల్ ఆపరేషన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఎక్స్టర్నల్ ఫుల్‌ఫిల్‌మెంట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో డైరెక్ట్‌గా అమెజాన్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్కింగ్ స్టైల్ వర్చువల్ మోడ్‌లో ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుందండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క సెంట్రల్ ఆపరేషన్ సపోర్ట్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. మానిటరింగ్, ట్రిగరింగ్, ఆడిట్స్, స్టేక్ హోల్డర్స్ మేనేజ్మెంట్ వంటి యాక్టివిటీస్‌కి సంబంధించి ఈ టీమ్‌కి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. అండ్ అలాగే డేటా ఎక్స్ట్రాక్షన్, వేరియస్ రిమోట్ సపోర్ట్ ఛానల్స్ ద్వారా కస్టమర్స్ యొక్క ఇష్యూస్‌ని రిజాల్వ్ చేయడము అండ్ మెయిన్‌లీ ఇన్‌బౌండ్ అండ్ అవుట్‌బౌండ్ ఆపరేషన్స్‌కి సంబంధించి వాయిస్ అండ్ నాన్ వాయిస్ సపోర్ట్‌ను కూడా అందించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ అండ్ స్టాటిస్టిక్స్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. బట్ ఎనీ డిగ్రీ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ ఎంఎస్ ఎక్సెల్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్‌తో పాటు ఎస్‌క్యూఎల్ వంటి వాటిపై కూడా నాలెడ్జ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వర్చువల్లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళు బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి నైట్ షిఫ్ట్స్ అండ్ వీకెండ్‌లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ 3.2 ఎల్‌పిఏ నుంచి 4.8 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి క్యాక్టస్ కమ్యూనికేషన్స్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ప్రొడక్ట్ ట్రైనర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే లెర్న్ ది ప్రొడక్ట్స్, ట్రైనింగ్ అదర్స్ త్రూ డెమోస్, వెబినార్స్ అండ్ సెషన్స్, క్రియేట్ ట్రైనింగ్ కంటెంట్, హెల్ప్ సేల్స్ టీమ్స్ అండ్ కమ్యూనికేటింగ్ క్లయింట్స్, ట్రాకింగ్ రిజల్ట్స్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. మెయిన్‌లీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అకాడమిక్ టూల్స్ పై కూడా నాలెడ్జ్ అయితే ఉండాలండి. 2.5 ఎల్‌పిఏ నుంచి 4.5 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి డైబోల్ట్ నిక్స్‌డార్ఫ్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా అసోసియేట్ హెచ్ఆర్ షేర్డ్ సర్వీస్ స్పెషలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ వర్కింగ్ స్టైల్ గురించి వీళ్ళు ఎలాంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో హైబ్రిడ్ లేదా ఆన్ సైట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ జాబ్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఎంప్లాయీస్ యొక్క బేసిక్ క్వెషన్స్‌కి సంబంధించి ఆన్సర్స్‌ను ప్రొవైడ్ చేయడము, డాక్యుమెంటేషన్‌లో సపోర్ట్‌ని అందించడము, ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్‌ను హెచ్ఆర్ సిస్టమ్‌లో ఎంటర్ చేయడము, రిపోర్ట్ జనరేటింగ్ ఆన్ ఎంప్లాయీ స్టేటస్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ మినిమం డిప్లొమా లేదా డిగ్రీ అయితే ఉండాలి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై నాలెడ్జ్ అయితే ఉండాలి. డేటా ఎంట్రీ స్కిల్స్, హెచ్ఆర్ నాలెడ్జ్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ వంటివి ఈ పొజిషన్‌కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఈ 3 పొజిషన్స్‌కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటానండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.